పెద్ద చెట్టు తిరిగిపోయింది ఆడ మొత్తం ఏం కనబడుతుంది దుమ్ముకి ఫుల్ గాలి దుమ్ము. ఇక 200 రూపీస్ అంట టికెట్ అయితే తీసుకున్నాము. రెడీ అయితే అయిపోయినాము. నేనైతే తాజ్మహల్ ఇక అంటే మెయిన్ మ్యూజియం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆగ్రా. నైట్ అయితే ఈ రూమ్లోకి వచ్చి పండుకున్నాము. ఇప్పుడే లేచి రెడీ అయిపోయి తాజ్మహల్ చూడడానికి వెళ్తున్నాము. తాజ్మహల్ ఇక్కడ నుంచి అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉంది. రూమ్ అయితే మొత్తం చెత్తగా ఉంది. జస్ట్ ల్యాప్టాప్ ఒకటి ఛార్జింగ్ పెట్టాము. ఈ బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నా. దీంట్లో పవర్ బ్యాంక్ ఉంది, కొంచెం అమౌంట్ ఉంది. ఇప్పుడైతే లేట్ అవుతుంది. కిందికి వెళ్ళైతే బైక్ పైన కలుసుకుందాం. రూమ్ నుంచి అయితే నడుచుకుంటూ పోతున్నా. ముంగటైతే ఆటో స్టాండ్ అయితే ఉంది. ఆటోకి వెళ్దామన్నాడు మనోడు. ఆటోకి వెళ్ళి ఒకసారి అయితే మాట్లాడతాము. అంటే బైక్ మీద వెళ్దాం అనుకున్నాం కానీ వాళ్ళ పార్కింగ్ అన్నిటికీ ఎందుకులే ఇబ్బంది అని అక్కడైతే ఆటో అయితే మాట్లాడుతున్నాడు. ఆటో వాళ్ళు ఎంత చెప్తారో చూద్దాం. వస్తుంది కదా ఇదే ఆటో. ఏమైంది అంతా వెళ్దామన్నా ఏం చెప్పలేదు ఇంకా कितना भाई 50 रुपीज ओके अंदर नहीं जाते नहीं वो तो महीना ही आ रहा है बस तो सरकारी वो होगा वो ఇప్పుడే ఒకడు బయట గైడ్ అంతా కలిసిండు. 750 రూపీస్ అడుగుతున్నాడు. ఆడ నుంచి ఒక 100 మీటర్స్ వెనకనికి వచ్చి 350 దాకా వచ్చిండు. వద్దని పోతూనే ఉన్నాం మేమైతే. ఏమంటావు? వాడేమేసి ఫోటో ఇస్తున్నాడు. వాడు ఇంకా ఫోటో తీస్తా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. 7 హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయంట లోపల. అవన్నీ చూపిస్తా, మంచి మంచి ఫొటోస్ తీస్తా మీకు అంటున్నాడు. హ్యాపీ ఉంటే పైసా ఏంటి లేకపోతే లేదంటున్నాడు మన లాస్ట్కి. మేము అద్దంటే ఏ మళ్ళీ ఒకటి తగిలిండిరా 250 రూపీస్ అంట. స్టార్టింగ్ నుంచి ఇంత రేట్ లాస్ట్ 50కి వస్తుండొచ్చు నాకు తెలిసి కదా. తాజ్మహల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే come back to see you have looking to my shop if you want something from Taj Mahal. After not your shop, there is my shop. There you see Pepsi free. షాప్ ఉంటుంది. That one apple is there. ఓకే ఓకే థ్యాంక్ యూ. Yeah, very good price. Actually here no commission in guide. I will commission free shop. Remember me also. That one apple is. ఓకే Have a nice day. Tata. నేను షాప్ అయితే ఉందంట. వచ్చేటప్పుడు అయితే వచ్చి అది ఇట్లా షూకి వేసుకోవాలి. అది వేసుకుంటే అలా వేస్తారు. 10 రూపాయలకి ఒకటి అంట. తీసుకుందాం రండి. ముంగట 5 రూపాయలకే ఉంటాయంట. सामने 5 रुपीज़ का रहते ना वो उधर सामने 5 रुपीज़ का कोई नहीं होता है भाई. उधर नहीं अभी उधर 5 रुपीज़ का तो नहीं मिलता. 2 मिलके ఇప్పుడు ఎంట్రీ అయితే అయినాము. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. ఏం అబ్జెక్షన్ అయితే చేయలేరు. అన్నీ ముందు తెచ్చిన సామాన్లు అయితే అన్నీ అలౌ చేసారు. లోపలికి అయితే వెళ్తున్నాము. మైక్ ఒకటి అలౌడ్ లేదన్నారు, ప్లస్ ట్రైపాడ్ అలౌడ్ లేదన్నారు. కానీ ట్రైపాడ్ తెలియదు, మైక్ తెలియదు. లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. అది మెయిన్ డోర్ అనుకుంటా ఎంట్రన్స్కి. అటు సైడ్ ఉంది తాజ్మహల్. ఇక్కడ నుంచి అయితే అంతా మంచిగా కనబడుతుంది. సూపర్గా. ఒక్కసారిగా అది లోపలికి వెళ్తే మొత్తం ఫారినర్సే ఉన్నారు. ఇండియన్స్ కన్నా ఎక్కువ వాళ్ళే ఉన్నారు. ఏం కనబడుతుంది ఇక్కడ నుంచి అయితే అవు కదా. మొత్తం మెయిన్ ఎంట్రన్స్ కొంచెం చూడండి. ఇక్కడ నుంచి చూడడానికి అట్లా కొడుతుంది. గోపురంలో చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంది. ఎంతమంది ఫోటోగ్రాఫర్స్
బయట అయితే చాలా ప్లేస్ ఉంది కూర్చోడానికి, దానికి దీనికి అయితే ఎంట్రెన్స్ ఇది వెనకాల ఉంది కదా, అది గేటు. ముందు నుంచి అయితే వ్యూ సూపర్ ఉంది. ఎక్కడ దాకా పనిస్తారో అది తెలియదు. ఇప్పటిదాకా బాగానే ఉండే, ఒక్కసారి చూడండి వెనకాల తాజ్మహల్ అసలు ఏం కనబడతలేదు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం క్లియర్గా ఉంది. పెద్ద చెట్టు, పెద్ద చెట్టు అయితే తిరిగిపోయింది ఆడ. నిలబడితే కూడా గాలికి రెక్కి వెళ్ళిపోతున్నావు. చూడండి ఒక్క 5 minutes మొత్తం మారిపోయింది. అక్కడ వాళ్ళు కూడా కనబడతలేదు. అయిపోయింది, దుమ్ములో కలిసిపోయింది కలర్. మొత్తం అయితే 3 ఎంట్రన్స్లు ఉన్నాయి. వెనకాల ఒకటి, రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి. గాలి మాత్రం ఒక రేంజ్లో వస్తుంది. లోపలికి వెళ్తున్నాము, చూద్దాం. ఎక్స్ట్రా టికెట్ ఏమైనా తీసుకుంటారేమో. టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము, కానీ అది 49 రూపీస్ ఏమో ఉండే. 50 రూపీస్కి 2 వచ్చినాయి. ముందేమన్నా ఉందేమో చూద్దాం. भैया अंदर जाने के लिए टिकट लेना क्या? अंदर उसमें ताजमहल टिकट लेना कितना? 200 फॉर 1 पर्सन. మొత్తం ఏం కనబడుతుంది దుమ్ముకి, ఫుల్ గాలి దుమ్ము. ఇక 200 రూపీస్ అంట. టికెట్ అయితే తీసుకున్నాము. ఏం కాదు అనుకుంటేనే ఎంట్రీ అంట. వాళ్ళు ఇద్దరు వేసుకున్నారు, అట్లాంటి మేమిద్దరం కూడా వేసుకుంటున్నాము. ఈ బయటికి రెడీ అయితే అయిపోయినాము, వేసుకొని రెడీగా పైకి వెళ్దాం. అలాగే చేస్తున్నాము. దిగు అనుకుంటా. మొత్తం పైకి అయితే వచ్చేసినాము. మనం ఎంట్రీ అయింది ఇక్కడ నుంచి. అయితే 3 ఎంట్రెన్స్లు ఉన్నాయి ఇక్కడ తాజ్మహల్కి. ఇది ఒకటి, ఇక్కడ స్ట్రేట్ అయితే ఇక్కడ ఒకటి ఉంది. మళ్ళీ అటు సైడ్ నుంచి లాస్ట్లో కార్నర్లో ఒకటి. మొత్తం డస్ట్ అయితే మేము వచ్చినప్పుడు అయితే క్లియర్గా ఉండే, ఇప్పుడే ఓవర్గా నిండిపోయింది. అసలు ఏం కనబడతలేదు కళ్ళకి కూడా చూడడానికి. ఒక్కసారి తాజ్మహల్ వెనక బ్యాక్ సైడ్ అయితే వెళ్దాము. అవి ఎట్లుందో చూడండి, ఇంత అసలు ఏమి కూడా కనబడతలేదు. స్పెషల్గా అయితే పోలీస్కి అయితే పెట్టి వేయడా అటు సైడ్ పోనీయకుండా గాలికి కొట్టుకుపోతాం. మేమే కొట్టుకుపోతాం మీరు గాలికి. ఎంట్రీ అయినాం తాజ్మహల్లోకి. వీడియోస్ తీయాలో తెలియదు. మా లోపలైతే వచ్చినాము. ముంతాజ్ది, షాజహాన్ది సమాధులు ఉన్నాయి. అక్కడైతే వీడియో రికార్డ్ చేయొద్దంట, రికార్డ్ చేయలేరు. ప్రస్తుతానికైతే ఎగ్జిట్ అవుతున్నాం ఇందులో నుంచి. ఇంకా లోపల ఏమేముందో చూడలేదు. గాలి ఉత్తరం ఏమొస్తుంది గాలి, డస్ట్ వస్తలే లోపలికి. గాలి మాత్రం మంచిగా వస్తుంది. బయట మొత్తం డస్ట్ వేస్తుంది. ఇది బ్యాక్ సైడ్ తాజ్మహల్కి. మొత్తం అక్కడ నుంచి అక్కడంతా వాటర్ ఉన్నాయి. తాజ్మహల్ మొత్తం అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం క్లీన్ ఉంది. టైము 9 అవుతుంది. 11 o'clockకి హోటల్ చెక్అవుట్ చేయాలి. ఒక 1/2 hour వరకు ఇక్కడ హోటల్ దిగి 1/2 hour అయితే బయలుదేరుతాం ఇక్కడ నుంచి. ఇప్పటికి ఎంత క్లియర్గా ఉంది వెనకాల, క్లియర్ కనబడుతుంది మంచిగా. సడన్గా ఒకటేసారి ఫుల్ వర్షం
మెయిన్ అయితే తాజ్మహల్ ఇది అంటే మెయిన్ మ్యూజియం. మనం ఇప్పుడు ఉంది ఇది ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ నుంచి పోతే ముందు ఫుడ్ కోర్టు బయటికి వెళ్ళిపోతాం. ఇది ఎంట్రన్స్. ఇటు నుంచి పోవాలి. ఇక్కడ లాస్ట్ ఒక్కడ ఉంది తాజ్మహల్. ఇటు నుంచి పోతే ఎగ్జిట్ వెళ్ళిపోతాం. తాజ్మహల్ నుంచి బయటకు వచ్చి అయితే రూమ్కి వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇక షాప్ వాళ్ళు వీళ్ళందరూ పిలిచి 50 రూపీస్ 30 రూపీస్ అదంతా ఫేమస్ ఇక్కడ తీసుకోండి అయితే అడుగుతున్నారు. కానీ మేము తీసుకుంటలేదు. ఇక్కడ ఏమేమి అలా చేస్తారో ఉంది. వాటరు, కెమెరా, మొబైల్, పాలు, బ్యాగ్స్ అలౌడ్ అంట. మిగతా అన్నీ నాట్ అలౌడ్. ఎంత ఉంది? కిలోమీటర్ ఉంది కదా. నడుచుకుంటూనే పోతున్నాం. మీకు ఆటో అయితే తీసుకోలేదు. గెటప్ అయితే ఈ బ్యాగ్ చూసి అందరు ఫోటో ఎంత తీస్తాం అంటున్నారు. తాజ్మహల్ ఫోటోగ్రాఫర్ అనుకుంటున్నారు అందరు. కాదురా అయ్యా మేము ఫోటోగ్రాఫర్, కెమెరా మాది అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఉంటాడు మొక్కలకే తీసుకుంటాడా? అందరు వస్తారా అడుగు. चलना किधर तक चलता हूँ? आप बताइए कहाँ तक जाओ? वो ताज होटल है ना? ताज कन्वेंशन इधर स्ट्रेट है तो राइट साइड में ताज। ताज होटल है ना। अभी जाता है ना? अभी जाना तुरंत लेके और ताज होटल के और थोड़ा आगे जाएगा तो छोटा चौरस्ता आता है। सर्कल है क्या? हाँ सर्कल। और सर्कल का उतरे तो भी चलता है, उधर से राइट लिया तो थोड़ा लेफ्ट साइड पे होटल आपका होटल ने वाटर है बैटरी वाटर नहीं ऑटो लेके होटल ये होता है बैटरी व्हीकल है अंदर किले 50 రూపీస్ అడిగింది హోటల్ దాకా. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంది అంతే హోటల్. మాకు కూడా టైం కూడా లేదు, జల్దీ పోవాలని తీసుకున్నాం. గాలి అయితే చల్లగా వస్తున్నారు. గుర్రం బండ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా కావాలనుకుంటే ఈ జట్కా ఎక్కవచ్చు. వీడికి వచ్చినాము అయిపోయింది, ఇంకా ఎక్కువ పైసలు అయితే ముందుకు పోతే అంటున్నాడు. పక్కనే అని చెప్పినాము. అప్పుడు ఇచ్చినాం 50 రూపీసే, ఇప్పుడు కూడా 15 ఇస్తామని చెప్పినాం మేమైతే. చూద్దాం ఏమంటాడు.